భరత్ ఇప్పటికైనా మారు. నీ పక్కన ఇప్పుడు ఎవరు లేరు. నా మాట విని కార్పొరేటర్గా పోటీ చేయి అని భరత్ బాల్య స్నేహితుడు రామశర్మ నగర వైసీపీ అధ్యక్షుడు మార్గాని భరత్కు సలహా ఇచ్చారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భరత్ మీద సెటైర్లు వేసి అందరిని నవ్వుల్లో ముంచెత్తారు. శుక్రవారం మార్గాని భరత్ పెళ్లి రోజని ఆనంద్ స్వీట్లు తీసుకుని వచ్చాను. ఆనంద్ స్వీట్స్ కొనే స్తోమత లేకపోయినా కొని ఇక్కడ మీడియా వారికి పంచుతున్నాను. ఇప్పటికైనా మారు మిత్రమా, వార్డు కార్పొరేటర్గా పోటీ చేయి. ఒకప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వారు ఇప్పుడు ఎవరూ లేరు. ఉన్నవారు సరైన వారు కాదు. నేను వైసీపీలోనే ఉన్నానని రామశర్మ స్పష్టం చేశారు. అపరకోటీశ్వరుడు బైబర్త్ గోల్డెన్ స్పూను, నీతిగా నిజాయితీగా మారిపోయిన ఆఖరికి ఒక ఆడదే అతనితో తిరిగిన సహచరుడు వాళ్ళ భార్య నా చుట్టూ నిజాలు తిరుగుతుంది, కనీసం అయ్యో పాపం అని చెప్పేసి అసలు ఉల్టా 3,50,000 ఇంకో 6,50,000 10 లక్షలు ఇచ్చినా నష్టం లేదు అతనికి, అతని కుటుంబానికి. అంత సేవ చేశాడు. ఆ 3,50,000కి దిక్కులేదు. ఇతను నాయకుడు, ఆ వెనకాల ఇంకో 4 నేసం తిరుగుతున్నాడు. ఆ 4 కరెక్ట్గా ఉంటారా? వాళ్ళు కరెక్ట్ కాదు. ఈ వ్యక్తి ఏమై భరత్ ఇప్పటికైనా మారు, సిగ్గు తెచ్చుకో, కొంచెమైనా సిగ్గు తెచ్చుకో. గొప్పకు పోయి ఫాల్స్ ప్రెస్టేజ్ పోకు, వాస్తవాన్ని గ్రహించి మాయలో బతకు, ఫ్యాంటసీలో బతుకుతున్నావు నువ్వు. ఆ బయటకు వచ్చేసే ఫ్రీగా ఉండు. ఇంక నేను చెప్పినట్టు నువ్వు ఆ కార్పొరేటర్గా ఒకసారి ట్రై చేయి. 42 వార్డులో వాళ్ళందరినీ పిలిచి కూర్చుని ఒకసారి నీ వార్డులో నువ్వు ఒకసారి వాళ్ళొకసారి ట్రై చేయి ఒకసారి. అలాగే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఈ జెమినీ గ్రౌండ్స్ అని మార్గాన్ ఎస్టేట్స్ పక్కనే ఉంది. వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాం గత 15-20 ఏళ్ళ నుంచి. గోడ కట్టుకుందా అంటే కట్టుకున్నవట్లే. ఇదే నీకు చెప్తున్నా, దగ్గరుండి నేను కట్టిస్తా వాళ్ళ గోడ. ఇది దృష్టిలో పెట్టుకో. నీ స్థలాన్ని కాకుండా పక్క వాళ్ళ స్థలం కూడా కబ్జా చేసి ఆల్రెడీ పెంచుకున్నాం. ఇంకా ఆగిపో ఇక్కడే. ఆ జెమినీ గ్రౌండ్స్ వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెట్టకో. మళ్ళీ చెప్తున్నా, కేవలం ఇప్పుడు పత్రికా విలేకరులు కూడా కొంతమంది మా మిత్రులని నువ్వు ఫోన్ చేసి చెప్తున్నావట, ఆ సాక్ష్యాలు లేకుండా ప్రచురిస్తే నువ్వు కంప్లైంట్ పెడతాను, వాళ్ళ మీద కేసులు పెడతాను. ఏ కేసులు పెడతా? పరువు నష్టదావా? 3 లక్షలు ఇవ్వడానికే దిక్కులేదు. నీకు పరువు అంటే? నీకు పరువుతో సంబంధం. అసలు పరువు అనే మాటకి నీకు అర్థం తెలుసా? 3,50,000 ఇవ్వడానికి నీకు దిక్కులేదు. ఆ బంగారు కొట్టుడికి 15 లక్షలు ఇవ్వాలి ఆయనకి, పాపం అది దిక్కులేదు. దీనికే దిక్కులేనివాడు నీకు పరువు గురించి ఎందుకయ్యా? నీకు సాక్ష్యాలే కావాలంటే సాక్ష్యాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా. రామశర్మ అన్నవాడు వితౌట్ ఎనీ ప్రూఫ్స్ ఇక్కడ రాడు, ఇలా పబ్లిక్గా రాడు. వచ్చాడంటే ఏదో ఉందని అర్థం చేసుకో, మూర్ఖుల్లో ప్రవర్తించుకో, మారు కాస్త. ఇది మాత్రం ఫైనల్, లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా. నా కుటుంబం జోలికి కానీ నువ్వు తిరుగు, వాడితో ఆ పీతారామకృష్ణ అనే వ్యక్తితోటి నువ్వు తిరుగు. రాజకీయంగా బాగా ఎదుగుతావు, నువ్వు ఎదుగు, మంచిగా చెయ్యి. అలాగే సభాముఖంగా ఒక మాట చెప్తున్నాను, ఈరోజు చాలా మంచి రోజు. మా ప్రీతమ నాయకుడు మాజీ ఎంపీ మార్గాని భరత్ గారి పెళ్లి రోజు ఈరోజు. నా స్తోమత తగ్గట్టు, నా స్తోమతకి ఎక్కడో కింద మీద పడి ఒక 30 కిలో స్వీట్లు తీసుకొచ్చాను ఆనంద్ స్వీట్స్ నుంచి. ఆనంద్ స్వీట్స్ నుంచి తీసుకొచ్చానంటే ఆయన రేంజ్కి తగ్గాలి. నా రేంజ్ అయితే ఆనంద్ స్వీట్స్ కాదు ఇప్పుడైతే ప్రస్తుతానికి, కానీ తీసుకొచ్చాను ఆనంద్ స్వీట్స్ నుంచి. కొంచెం అందరూ ఏమనుకోకుండా కొంచెం అడ్జస్ట్ అయ్యి స్వీట్స్ అందరూ తీసుకోవాలని కోరుకున్నా పత్రికా విలేకరులందరికీ, నా మిత్రులందరికీ. ఏమండి, నాకు నచ్చింది కదా సార్, ఆయనకి నచ్చింది. కాజు బర్ఫీ ఆయనకి చాలా ఇష్టం. ఎవరికి? మీకే. ఇది ఆయన తరఫున ఆయన అలాగే ఇవ్వడు, ఆయన నాక చేయి దురద ఎక్కువ. అది ఇప్పుడు దురద ఉన్నా కూడా గోక్కోవడానికి నా దగ్గర ఏం లేవు. అదే కింద మీద పడి తెచ్చేదో పాపం నా తరఫున మా మిత్రులందరికీ కొంచెం ఒక్కొక్కరికి తీసుకుంటారని కోరుకుంటాం. ఆయన స్పాన్సర్లు ఎవరు ఎప్పుడు లేరు సార్ స్పాన్సర్లు. సార్ అది ఇప్పుడు కంటే బెటర్ ఏంటంటే మీకు ఆన్ రికార్డ్ మీకు త్వరలో పెడతాను, మీకు చూపించి మీరు దాన్ని బట్టి, అంటే వితౌట్ ఎనీ ప్రూఫ్ మేము మాట్లాడలేదు. జెమినీ గ్రౌండ్స్ కాదు సార్, ఈ మార్గాన్ ఎస్టేట్స్, ఆ జెమినీ గ్రౌండ్ ఇవన్నీ 612 ఎక్స్టెంటే. అందులో ఈయన మొన్న రీసర్వేకి ముందు, అంటే 2019 ఎలక్షన్స్ ముందు ఇతనికి స్థలం ఎంత ఉండేదో, 2019 రీసర్వే తర్వాత ఎంతవరకు వెళ్ళిందో వాటి గురించి నేను మాట్లాడుతున్నా.
వాటి వివరాలు ఇప్పుడు టైం ఏమండి లేదు, మార్గాన్ ఎస్టేట్స్ ఉంది కదా సార్, ఆ ప్రెమిసెస్ లోనే నీకు పూర్తిగా టోటల్ గా అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ సందర్భం కాదు, ఇది చెప్పాను కదా, దీని వివరాలనే మళ్ళీ ఒకసారి నేను ఎస్పీ గారి సారీ కలెక్టర్ జేసీ గారి దగ్గర వాళ్ళ దగ్గర సమర్పించినప్పుడు ఆ రిపోర్ట్ కూడా మీకు కూడా పెడతాను. ఏంటి సార్? వైసీపీలో సార్, నేను ఇంకా రాజీనామా చేయలేదు. నేను చంద్రహాత్రం మాజీ చైర్మన్ కానీ నేనైతే దానికి రాజీనామా చేయలేదు. ప్లస్ నేను వైసీపీలోనే ఉన్నా. వైసీపీ ఏమండి సార్? అదే జగన్ గారిని కలవడం అంటే సార్ చెప్తున్నాం కదా, ఆయనకి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులే జగన్ గారిని ఆయన వెళ్ళి కలుస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ జగన్ గారిని కలిసి అంత స్థాయి కాదు. జగన్ సార్ ఎవరికి ఏంటి సార్? నేనా సార్? మేము ఉన్నది ఇప్పుడైతే ఏ వార్డులు కాదు సార్, నా వార్డు లేకుండా అన్ని లేకుండా పోయాయి కదా, అడ్రస్ లేకుండా పోయాను. నేను అడ్రస్ లేకుండా ఈ రోజు ఎలా అయిపోయినా కారణం కదా నా బాధ ఇక్కడ చెప్పుకుని వచ్చేది. ఇంక వాటితో నాకు ఏ వార్డు అనేది లేదు. ఏంటి సార్? పార్టీలో ఉన్నట్టే సార్. నేను పార్టీని విమర్శించట్లేదే, మీరు పార్టీ మాట ఎత్తున్నా, నేను పార్టీని విమర్శించట్లే. నేను వ్యక్తి పెట్టడానికి 3 అంశాలండి కారణం. మొదటి అంశం ఏంటంటే ఈరోజు మన మార్గాన్ భరత్ గారు, మాజీ ఎంపీ మార్గాన్ భరత్ గారి మనసు బుద్ధి అన్నీ మారతాయి, ఈ రోజు కాదు రేపైనా మారతాయనే ఉద్దేశంతో నేను చాలా కాలం వెయిట్ చేశాను. కానీ ఆయనకి చీవెనెత్తులు కానీ సిగ్గు లజ్జ కానీ మానవత్వం అనేది ఏమీ లేకుండా పోయాయి. నా కుటుంబానికి ఇలా జరిగింది అని చెప్పి నేను మీ అందరి సమక్షంలో నేను రీసెంట్గా నా బాధను చెప్పుకున్నాను. అయినా కూడా దాన్ని పక్కన పెట్టి పీతారామకృష్ణ అనే వ్యక్తిని మళ్ళీ ఎంకరేజ్ చేస్తూ ప్రెస్ మీట్లలోనూ వాటిలోనూ అతని కార్యక్రమాల్లో అతను పాలు పంచుకునేట్లు చేస్తున్నాడు. సరే, ఈ విషయాన్ని పక్క పెట్టేస్తే ఇతను నీతి నిజాయితీకి మారుపేరని చెప్తూ ఉంటాడు కదా. నీతి నిజాయితీకి మారుపేరు అనే వ్యక్తి 2019లో అతని మార్గాన్ ఎస్టేట్స్లో ఉన్న అతని 612 సర్వే నెంబర్లో ఉన్న ఆస్తి ఎక్స్టెంట్ ఎంత, 2024కి ఆ ఎక్స్టెంట్ ఎలా పెరిగింది? ఈ ఒక్క ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. ఆయనే 612 సర్వే నెంబరు 2019 ముందు ఆ స్థలానికి ఉన్న ఎక్స్టెంట్ ఎంత, ఆ సర్వే నెంబర్కి ఉన్న ఎక్స్టెంట్ 2024కి అది ఎలా పెరిగింది అనే దాని మీద ఒకసారి నాకు అది వివరణ ఇవ్వమని చెప్పండి, నేను కోరుకుంటున్నాను సభాముఖంగా. అంటే నీ అధికారం ఉంది, అధికార మతంతో అధికారం ఉంది కదా అని చెప్పి ఏదైనా చెయ్యొచ్చు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అండి. దీని గురించి మీ పత్రికా విలేకరులు సభాముఖంగా ఒక మాట అడుగుతున్నా, దీని గురించి వివరణ ఇవ్వమని చెప్పండి ఒకసారి. అలాగే ఇతను కోటీశ్వరుడు, బైబర్త్ గోల్డెన్ స్పూను, అతనికి ఎటువంటి ఓన్లీ ప్రజల్లోకి వచ్చింది ఓన్లీ సేవ చేయడానికే, ఆస్తులు అమ్ముకొని అని చెప్తున్నాడు కదా. కొంచెం సత్య అనే వ్యక్తి ఇతనితోటి గత 15 ఏళ్ల నుంచి ప్రయాణం చేస్తున్నాడు. ఈ కొంచెం సత్య అనే వ్యక్తి అతనికి సర్వం తానే అన్నట్టు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత కొంతకాలం మొత్తం సర్వస్వం అర్పిపి మొత్తం పిల్లలను వదిలేసి మొత్తం ఇతనితోనే గడిపి ఇతనికే అన్ని కార్యక్రమాలకు ఖర్చు పెట్టి చేసిన వ్యక్తి ఈరోజు ఆయన మన భూమి మీద లేడు, ఆయన చనిపోయాడు పాపం. ఆయన భార్య గారు ఆయన పోతూ మార్గాన్ భరత్ అనేవాడు నాకు 3,50,000 ఇవ్వాలి, ఆ 3,50,000 నువ్వు తీసుకో అని చెప్పి పుస్తకంలో రాసి మరీ చనిపోయిన వ్యక్తి ఆయన. ఆ వ్యక్తి 3,50,000 నాకు ఇలా ఇవ్వాలి కదండి అని చెప్పి 3 సంవత్సరాలు తిరిగింది ఆయన చుట్టూ, పార్టీ ఆఫీస్ చుట్టూ. ఏ రోజు కానీ ఎటువంటి ఒక ఊరటగా ఒక మాట చెప్పడం కానీ ఏమీ జరగలే. పట్టించుకోకుండా ఒక ఆడదాన్ని 3 సంవత్సరాలు, అది కూడా నీతో తిరిగిన సహచరుడు అలా గాలికి వదిలేసి వాళ్ళ కుటుంబాన్ని గాలికి వదిలేసి రోడ్డును పడేసావు. 3,50,000 నీకు ఏం తక్కువయ్యా?
కనీసం జ్ఞానం అనేది ఉందా? అన్నమే తిన్నా కదా కడుపుకి. ఆ? కనీసం 3,50,000కి నువ్వు ఏదైనా అంటే నా గురించి మాట్లాడుతున్నావు. నేను అడిగే సమస్య, నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం లేదు నీ దగ్గర. నీ అనుచరులతో రకరకాలుగా నన్ను తిట్టిస్తున్నావు, మాట్లాడుతున్నావు, అన్నీ చేస్తున్నావు. మీ అందరికీ ఒక్క 2 నిమిషాలు టైం అడుగుతున్నాను. హలో 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 అమ్మా శర్మ అమ్మా గారు. అమ్మా నమస్తే అమ్మ, బాగున్నారా? బాగానండి. ఏం లేదమ్మా, ఇప్పుడు మీకు మొన్న రావాల్సిన డబ్బులన్నీ వచ్చాయా? సత్య గారి పుస్తకంలో రాసిన డబ్బులన్నీ? లేదండి, రాలేదండి. నాకు ఎవరు సాయం కూడా చేయలేదండి అసలు. ఈ భరత్ గారిది 3,50,000 రావాలి కదా, మీకు వచ్చాయా? అసలు రాలేదండి. ఏమన్నారండి? ఏమండి చెప్తున్నా, ఏదో ఒక మాట చెప్పడం చూస్తామండి అంటున్నాం కానీ అసలు దాన్ని ఊసేలేదు. 3 సంవత్సరాలు కాళ్ళు అరిగేలా తిరిగానండి బాబు. ఏమా? 3 సంవత్సరాలు కాళ్ళు అరిగేలా తిరిగానండి నేను. ఎప్పుడు వెళ్ళినా కూడా ఇదిగో అంటున్నారు అదిగో అంటారు కానీ ఏం సమాధానమే లేదండి అసలు. నాకు కనీసం సాయమే చేయలేదండి అసలు. నేను ఇంకా తిరిగిన ఒక ఆడ మనిషి తిరుగుతుందని ఒక్కరోజు కూడా చేయలేదండి నాకు. ఏమన్నారమ్మా? ఇస్తా అన్నారా, ఏమన్నారా? ఏం చెప్పలేదండి అసలు. దాన్ని ఊసిపోయే చెప్పట్లేదండి. 3,50,000 ఇవ్వాలండి అనేసి భర్తగారు అలా ఆఫీస్ లోని గౌతమ్ గారు అని ఇంకొక ఆయన లక్ష్మణరావు గారు అందరికీ తెలుసు. ఆయన కూడా చెప్పానండి నాకు కూడా. ఇదిగో రమ్మంటారు అదిగో రమ్మంటారు అంటే వెళ్ళేదాన్ని అండి. అది అసలు యూజ్ లేదండి బాబు వాళ్ళ వల్ల. కొన్ని బయట ఇవ్వాల్సిన ఇంకా బోర్డు ఉన్నాయి, కొన్ని ఆల్దానే అడుగుతారు కొంచెం అని. అసలు ఏది లేదండి. సాధ్యులున్నా కూడా ప్రయోజనం కనిపిస్తుంది ఒక్కరోజు కూడా వెళ్ళే నాకు అసలు ఉపయోగం లేకుండా అయిపోయిందండి వాళ్ళ వల్ల. అసలు నేను చెప్తానమ్మా ఆయన లేదంటారనేవారు. ఈ 3,50,000 ఎప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను ఏం చెప్పలే మీకు? ఏం చెప్పలేదు అసలు. ఇంకా ఏం చెప్పబోయి ఇంకా తిరిగేసి ఏమైనా సాయం చేస్తారన్నారండి. నాకు కావాల్సినప్పుడు కోసం నేను తిరుగుతాను తప్ప నేను సాయం కోసం కాదండి. సర్లేండి అని చెప్పి నేను ఇంకా నాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు బయటకు కూడా వెళ్ళదండి ఇంట్లో సాయం ఉన్నప్పుడు. రాజమండ్రి వచ్చి అన్ని సార్లు తిరిగినా కనీసం ఇంటికి కూడా 2-3 సార్లు వెళ్ళానండి అనిపిస్తుంది నేను. నాకు కూడా ఇది లేదండి అర్థం. ఇంకెంత అనిపిస్తుంది చాలా నాకే బాధ అనిపిస్తుంది అలాగా తిరగడం వల్ల. ఎందుకంటే బయట నాకు కూడా ఇదిగా ఉంది కాదు. ఇది దేని నిమిత్తం తీసుకున్నారమ్మా ఆయన? ఆయన ఏం చెప్పలేదు. బయట నుంచి మాకు తెలిసిందంటే కొట్టాలయో ఫ్లెక్సీలయో వేసేసినప్పుడు ఇవ్వాల్సిన డబ్బులు అంటే ఫ్లెక్సీలు వేయించుకున్నాడా? అవి కూడా ఎవరు గౌతమ్ గారిని మధ్యలో పెట్టారండి. వేరేది గౌతమ్ గారు పేరు రాజు. గౌతమ్ గారు ఫోన్ చేస్తే ఆయనేమో ఇంకో రోజున నేను అడుగుతాను ఉన్నా మీరు మాట్లాడుతున్నాను 10 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ చేస్తున్నాను. ఫోన్ ఉండేది నాకు అసలు. అంటే ఇది ఆయన మీ ఆయన గారు చనిపోకముందు పుస్తకంలో రాసిందమ్మా, నోటితో చెప్పిందా? ఆయనే రాసిందండి. ఆయన రాసింది పుస్తకంలో రాసిందే. రాసిందండి. నాకు రాసింది అండి. అందులోనే నెంబర్లో అవి రాస్తున్నాయి. ఇంకా కొంతమంది ఇవ్వాల్సి ఉన్నాయి కొంచెం ఆయన. ఎందుకంటే ఎంపీ గారు కలిసి కొంచెం ఏదో ఇంట్రెస్ట్ ఉపయోగించి వాళ్ళు పిలిపించి అడిగిస్తారని ఎన్నోసార్లు తిరిగానండి. అసలు ఏ యూజ్ కూడా అవ్వలేదండి. ఎందుకంటే ఇంట్లో కూడా బాధలు నాకు చాలా బాధపడుతున్నాను. ఎన్నో చెప్పానండి ఆయనకు కూడా నేను. మరి మీ ఆయన గారు ఆయన అంటే నేనంటే ఆయన అన్నట్టు తిరిగారు కదా పాపం. కనీసం ఆయన ఏం చేయలేదమ్మా? లేదు అసలు నాకు ఏదైనా అసలు నేను ఎన్నిసార్లు తిరిగానండి. నాకు అందుకే బాధ అనిపిస్తుందండి. 2 సంవత్సరాలు బట్టి ఎక్కడ తిరుగుతానో కనీసం ఒక ఆడమనిషి ఇన్నిసార్లు తిరుగుతుంది. ఒక గంట కూర్చోబెట్టి ఎవరైనా కాకేసి మాట్లాడితే ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా మాట్లాడితే ఒక్కరోజు కూడా నాకు యూజ్ అవ్వలేదని చెప్తాను కదా. ఒక్కరోజు కూడా ఎన్నిసార్లు తిరిగాను రాజమండ్రి. మిగతా వాళ్ళది పక్క పెడితే ఈయన కేవలం మీకు ఇవ్వాల్సింది, ఈయన స్వయంగా ఇవ్వాల్సింది 3,50,000. 3,50,000. ఓకే అమ్మా, సరే అమ్మా. అయితే సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తానులే అమ్మా. ఓకే ఓకే, నమస్తే.